సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి ఫ్యామిలీకి మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ నుండి 25 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. బెనిఫిట్ షో సందర్భంగా రేవతి ప్రాణాలు పోవటం బాధ కలిగించిందన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోమిటిరెడ్డి అన్నారు. వారి కుమారుడు శ్రీతేజ్ చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి చెప్పారు. శ్రీతేజ్ ఆహారం తీసుకునే పరిస్థితి లేదని వైద్యులు చెప్పారన్నారు. ఆరోగ్యం మెరుగుపడి మాటలు వస్తాయో లేదో తెలియదని వైద్యులు చెబుతూ ఉన్నారని అన్నారు. అలాంటి వద్దన్నప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత సినిమా దాని మీద మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకున్నాం. ఆ హీరోకి చేసాడు. సరే నేను దానికి కోర్టు పరీక్ష ఉన్న అంశం కాబట్టి మాట్లాడదలుచుకోలేదు. చట్టం తన పని జాతి చేసుకుంటుంది. కోర్టులో ఆల్రెడీ డిస్కషన్ అయింది కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా నేను భాస్కర్ గారు కూడా ధైర్యం ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రీచ్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగినంతా కూడా చెప్పడం జరిగింది. నేను కూడా రాబోయే రోజుల్లో ఇక బెనిఫిట్ షోలు ఉండవని కోమిటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. పుష్ప 2తోనే బెనిఫిట్ షోలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశం సమాజానికి అవసరమైన సినిమాలు వచ్చినప్పుడు బెనిఫిట్ షోలపై ఆలోచిస్తామన్నారు. అల్లు హీరో అర్జున్ సంధ్యా థియేటర్కు రావడంతో తోపులాట జరిగిందన్నారు. హీరోతో వచ్చిన సమయంలో బౌన్సర్లు అందరినీ తోసేశారన్నారు. పోలీసులు వద్దన్నా హీరో చేతులు ఊపుతూ రావడంతో ఇబ్బందులు వచ్చాయన్నారు. बहुत ही घबराई थी इस विषय में